డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఎడిషన్ లో కూడా కప్పు కొట్టాలనే ప్రయత్నిస్తారు. మరి వాళ్ళ టీం ఎంత స్ట్రాంగ్ గా ఉందో, కప్పు కొట్టేంత దృఢంగా ఉందా, మన ఎక్స్పర్ట్స్ చెప్పేస్తున్నారు, చూద్దాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ గురించి మాట్లాడుకోవాలి. ఆర్సీబీకి ఈసారి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వెంకటేష్ అయ్యర్ని తీసుకురావటం అండ్ ఆల్మోస్ట్ కోర్ టీం ఏదైతే ఉందో అదే కోర్ టీం ఉంచుకోవటం అనేది మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే గెలిచిన టీం ఇది, అందరూ చక్కగా పర్ఫామ్ చేశారు. కానీ అక్కడ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏంటి అని అంటే హేజల్వుడ్ లాస్ట్ ఇయర్ ఒక మేజర్ రీజన్ అయ్యాడు తను ఆర్సీబీ గెలవటానికి. అట్లాంటిది తను ఎంతవరకు ఫిట్ ఉన్నాడు అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. ఒకవేళ కనుక తను ఫిట్ అయ్యాడంటే ఆర్సీబీకి తిరిగేలేదు, ఎందుకంటే తనే అక్కడ చాలా మ్యాచెస్ గెలిపించడం కూడా చూసాం. ఒకవేళ గనక యష్ దయాల్ ఆడకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల మంగేష్ అనే ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ని తన్ని ఎంపీ నుంచి తన్ని కూడా తీసుకుని వస్తున్నారు ఇన్ కేస్ ఆఫ్ ఆడకపోతే కనుక రిప్లేస్మెంట్ కింద. అండ్ ఇంకా ఆ టీం కనుక చూస్తే కోర్ టీమే రీటైన్ చేసుకున్నారు. తప్పకుండా వాళ్ళు పర్ఫామ్ చేయాలంటే చిన్నస్వామిలో అక్కడ వాళ్ళ రికార్డ్ బెటర్ చేసుకోవాలి. అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే చిన్నస్వామిలో ఆడతారా ఆర్సీబీ అని చెప్పి. న్యూస్ కన్ఫర్మ్ అయింది, దే ఆర్ ప్లేయింగ్ అట్ చిన్నస్వామి. ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇది ఒక గ్రేట్ న్యూస్. అండ్ ఇంతకుముందు అంటున్నట్టు ఓన్లీ కన్సర్న్ ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బెటర్ అయితే మాత్రం తప్పకుండా టీంకి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ రజత్ పటిదార్ అండ్ హిస్ టీమ్ మళ్ళీ ఇంకోసారి హిస్టరీ రిపీట్ చేస్తే ఆర్సీబీ ఫ్యాన్స్కి పండగే పండుగ. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ మధ్య విరాట్ కోహ్లీని చాలా అరుదుగా చూస్తున్నాము. అందులోకి T20 క్రికెట్ అయితే దాదాపు సంవత్సరం అయిపోయింది. మరి ఐపీఎల్ మొదలైపోతుంది కనుక కింగ్ ఈజ్ బ్యాక్ అంటే అసలు ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా. మరి ఈ ఐపీఎల్కి కింగ్ ప్రిపరేషన్ ఎలా ఉందో ఓ లుక్ వేసేద్దాం. విరాట్ కింగ్ కోహ్లీ లాస్ట్ ఇయర్ అక్కడ దగ్గరుండి ఆర్సీబీని ఫైనలీ గెలిపేయడం అయితే చూసాం. ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ ఎక్కువ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడతలేడు, అయినా కూడా వచ్చి ఎలా అయితే కుమ్మేస్తున్నాడో వీళ్ళు మెచ్చుకోవాలి. సో ఎక్కువ చూస్తలేం ఆఫ్ లేట్ విరాట్ కోహ్లీని. కానీ ఐపీఎల్ అనగానే అక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ వరల్డ్ లో విరాట్ కోహ్లీని అయితే ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే అలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతూ వచ్చాడు ప్రతి సంవత్సరం కూడా. ఎస్, గతంలో తన క్యాప్టెన్సీలో కొన్ని మ్యాచెస్ ఓడిపోయారు, కానీ లాస్ట్ టైం గెలిచిన తర్వాత ఈ సంవత్సరం వచ్చి కింగ్ చేస్ మాస్టర్ అలానే మొదలు పెడతాడని అనిపిస్తుంది. అండ్ రన్స్ కూడా స్కోర్ చేస్తూనే ఉంటారు. అండ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచెస్ జరుగుతాయా జరగవా అవన్నీ కూడా చాలా చాలా డౌట్స్ వచ్చాయి. అందరూ వస్తారు, విరాట్ కోహ్లీని ఇక్కడ ఖచ్చితంగా చూస్తారు. చిన్నస్వామి స్టేడియంలో 5 మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి కాబట్టి నేనైతే ఎదురు చూస్తున్నా. విరాట్ కోహ్లీ అలా వచ్చి ఆ ఫ్లిక్ షాట్లు, ఆ జాబ్లు, దాంతో స్ట్రైట్ గా బ్యాక్ ఫుట్లు 6లు, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, మళ్ళొక్కసారి కూడా నేను ఆరెంజ్ క్యాప్ తీసుకుంటారా. ఇంకోటి మర్చిపోయాను, కవర్ డ్రైవ్, బెస్ట్ కవర్ డ్రైవ్ ఓడుతుంటుంది విరాట్ కోహ్లీదే. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ కింగ్ విరాట్ కోహ్లీ ఎలా పర్ఫామ్ చేస్తాడు. లాస్ట్ సీజన్ ఐపీఎల్లో ఆర్సీబీలో ఓవర్సీస్ ప్లేయర్స్ విత్ ద బ్యాట్ అండ్ బాల్ దుమ్ము రేపేశారు. మరి ఈ సీజన్లో కూడా ఓవర్సీస్ లైనప్ ఎలా ఉందో మా ఎక్స్పర్ట్స్ చెప్పేస్తున్నారు, చూసేయండి. ఫైనల్గా సీజన్ 18లో ఐపీఎల్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్నారు ఆర్సీబీ. దానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న టీం, దట్టు ముఖ్యంగా ఫారినర్స్ని ఎంచుకున్న విధానం కనుక చూస్తే మాత్రం డెఫినెట్గా సాలిడ్ బ్యాలెన్స్ యాడ్ అయింది ఆల్రెడీ ఉన్న మంచి ఇండియన్ బ్యాటింగ్ లైనప్కి. జస్ట్ నా మైండ్లో కనిపించేది అంటే మాత్రం ఫిల్ సాల్ట్, అట్లానే జేకబ్ బెథెల్, అట్లానే టిమ్ డేవిడ్ ఎలాంటి విధ్వంసకరమైన బ్యాటర్స్ ఆన్ దేర్ గివెన్ డే ఎలాంటి అటాక్నైనా డెమాలిష్ చేయగలరు. దట్టు అక్కడ చిన్నస్వామి లాంటి స్టేడియంలో ఆడితే అసలు ఇన్ఫ్యాక్ట్ టిమ్ డేవిడ్ ఎన్ని సందర్భాల్లో గ్రౌండ్ బయటికి కూడా కొట్టడం చూసాం. ఇలాంటి విధ్వంసకరమైన బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి క్రితం సంవత్సరం అద్భుతంగా పర్ఫామ్ చేశారు. తర్వాత వీళ్ళకి అద్భుతకరమైన బ్యాటింగ్ లైనప్కి బౌలింగ్ లైనప్ కూడా చక్కగా తోడైంది. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ గుడ్ బ్యాటింగ్ అండ్ గుడ్ బౌలర్స్, ముఖ్యంగా ఫారినర్స్. నా మైండ్లోకి వచ్చేది ఏంటంటే అఫ్ కోర్స్ ఏజల్ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. ఈజ్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్, ఎలాంటి సర్ఫేస్ మీదైనా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. దాంతోపాటు న్యూజిలాండ్కి చెందిన డఫీ యాడ్ అవ్వటం, అట్లానే రొమారియో షెపర్డ్ మంచి ఆల్రౌండర్ కూడా. వీళ్ళు ముగ్గురు ఒక పోటెంట్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ తయారయ్యారు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు ఫ్యాంటాస్టిక్ సీజన్ వన్స్ అగైన్ ఫర్ ఆర్సీబీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్ చూస్తే పాత నీరులో కొత్త నీరు కూడా కలిసింది. మరి ఫైనల్ ప్లేయింగ్ 12 అదేనండి, ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి ఎలా ఉండబోతుందో ఓ లుక్ వేసేద్దాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ
మరి వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి వచ్చింది. కొంతమంది ప్లేయర్స్ అన్అవైలబుల్ అయ్యారు ఫర్ డిఫరెంట్ రీజన్స్, ఇంజురీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ప్లేయర్స్ ఆప్షన్లో వాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ వెంకటేష్ అయ్యర్ని. మరి ఎవరిని ఎక్కడ ఆడిపిస్తారు, వాళ్ళ ప్రాబబుల్ 12 ఏంటి డిఫెండింగ్ ఛాంపియన్స్ అనుకుంటే ఓపెనింగ్ పేర్లో ఏ డౌట్ లేదు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వాళ్ళిద్దరు మరొకసారి ఓపెన్ చేస్తారు. దేవదత్ పడికల్, నంబర్ 4లో రజత్ పటిడార్ ఆడతాడు, 5లో టిమ్ డేవిడ్, 6లో జితేష్, 7లో కృణాల్ పాండ్యా, 8లో రొమారియో షెపర్డ్, 9లో జాష్ ఏజిల్వుడ్, తర్వాత భువనేశ్వర్ కుమార్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుహాస్ శర్మ వస్తాడు. మంగేష్ యాదవ్ కూడా వాళ్ళకి ఆప్షన్ ఉన్నారు.